జయ వీరభద్ర భద్రకాళి మాత నమో నమ. మోక్షం అంత ఈజీగా వస్తుందని ఎవరో చెప్పింది మీకు? ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని వైకుంఠ దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి వస్తుంది వైకుంఠం వస్తుందని ఎవరు చెప్పినారు? కర్మ సిద్ధాంతం ఉంటుంది. భగవద్గీతే మనకి ఒక దిశానిర్దేశం చేసింది. ఈరోజు నువ్వు ఉండే బతుకు బట్టి క్రమశిక్షణ బట్టి మోక్షం ఉంటుందన్న. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మోక్షం ఇప్పుడే లేదు మనకి. నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకొక జన్మ వేరే ఉంటుంది. అది ఒకటి నంబర్ 1. ఫస్ట్ శాకాహారానికి అలవాటు పడు. మాంసాహారాన్ని ముట్టదు. మాంసం నుంచి నీ శరీరం కర్మకు బలైపోతుంది. కర్మాడు వస్తుంది నువ్వు ఎంత పూజలు చేసినా. రెండోది, మంచి ధర్మంగా నీతి నిజాయితీగా బతుకు. ఒక డబ్బులు మోసం చేయదు, ఒక ముంచదు, ఒక ద్రోహం చేయదు. మూడవది, ధర్మంగా బతికినారు కదా, తల్లిదండ్రులు బాగా చూసుకోండి. కట్టుకున్న భార్యను బాగా పోషించి మంచి సంతానాన్ని ఇచ్చి వాళ్ళని మంచి ప్రయోజకులు చేసి వాళ్ళు భవిష్యత్తు ఇచ్చి ప్రయోజకులు చేసి నీ జన్మధన్యములు. మూడిట్లో చాలు. ఒకటి మాంసాహారం మాని శాకాహారంగా తయారుగా. రెండోది ధర్మంగా బతుకు, నిజాయితీగా బతుకు, ఎవరికి ద్రోహం చేయొద్దు. మూడోది తల్లిదండ్రులను బాగా చూసుకొని భార్య పిల్లల్ని బాగా పోషించుకొని నీకు సృష్టిలో అవకాశం ఇచ్చిన సృష్టిని మంచి పిల్లల్నిచ్చి భవిష్యత్తు పిల్లల్నిచ్చి సృష్టిని ముందుకు తీసుకోవచ్చు. చాలు, మోక్షం పొందుతావు. ఇది చాలరా నీకు. జయ భద్ర.